సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 365. సొంత ఇంటి కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుపేదలకు టిడ్కో ఇళ్ళు అందనే ద్రాక్ష పండ్ల మారాయి. 2014-19 తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్మించినటువంటి ఇళ్ళు ఇప్పటికీ పేదలకు అందకపోవడంతో నిరుపయోగంగా మారాయి. పేదలు నివసించాల్సిన ఇంటిలో దొంగలు కాపురం చేస్తున్నారు. పేదలకు ఉపయోగపడాల్సినటువంటి ఇళ్ళు ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారాయి. ప్రస్తుతం వెంకటేశ్వరపురంలో ఉన్నటువంటి టిడ్కో ఇళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటమ్మా, ఎలా ఉన్నాయి ఇప్పుడు అసలు టిడ్కో హౌసెస్ ఎలా ఉన్నాయి, వసతులు ఎలా ఉన్నాయమ్మా? పర్వాలేదు, కానీ వాటర్ రావడం లేదు సరిగ్గా. అది చెప్పడానికి కూడా ఎవరు పట్టించుకోరు. ఇలా చెత్త ఎక్కడ పడితే అక్కడ వేసేస్తున్నారు. ఇచ్చారు కానీ సౌకర్యాలు అయితే సక్రమంగా చేయలేదు. ఇవి ఎవరు కట్టించారమ్మా, ఎవరి హయాంలో కట్టించారమ్మా ఈ ఇళ్ళన్నీ? నారాయణ గారు ఆయన కట్టించారు. ఆయన ఉన్నప్పుడే ఇచ్చేసి ఉంటే కొంచెం నీట్గా ఉండేదేమో. ఇంకా 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇచ్చినప్పటికీ చెత్త మొత్తం వేసేసి అసలు పాడు చేసేస్తున్నారు. ప్రతి ఇంటి ముందు చూస్తే ఒక డ్రమ్ము పెట్టి నీళ్లు ఉన్నాయి. ఎందుకమ్మా ఆ విధంగా, ఎందుకు మరి? ఎందుకంటే నీళ్లు రావడం లేదు సరిగ్గా, అందుకని ఒక రోజు వదిలితే ఇంకో రోజు వదలరు. అందుకని నీళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వం ఎంతో లక్ష్యంగా నిర్మించినటువంటి ఇల్లు టిడ్కో హౌసెస్ అనేటివి అసలు ఏంటి, ఎట్లా ఉన్నాయి అప్పుడు ఈ టిడ్కో హౌసెస్ ఎలా ఉన్నాయి? అప్పుడు బాగున్నాయి సార్. అప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చాడు చూడు, అప్పుడు బాగుండింది. మాకు ఇల్లు వాకిలు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చారు. ఆయన దయ వల్ల మేము 4 సంవత్సరాలు మేము వచ్చి చేస్తున్నాము. ఇక్కడ ఇప్పుడు ఫస్ట్లోనే బాగానే ఉన్నారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు గలీజ్ చేసి పెట్టేస్తుండ్రు. ఏమనంటే గొడవకు వస్తుంటారు, బాడుకు వచ్చేస్తుండ్రు, గలీజ్ చేసేస్తుండ్రు. ఎవరంటే వాళ్ళు వచ్చేది మా బోటలు ఇల్లు పోగొట్టుతుంటారు. మంచి చెప్పినా మీరేంది మాకు చెప్పి మెట్లు చిమ్ముకోమంటే కూడా చిమ్ముకోవట్లేదు. ఇక్కడ గలీజ్ చేసేస్తుండ్రు ఈ దోమలు. ఇవన్నీ ఎవరు ఉన్నప్పుడు కట్టించారమ్మా ఈ ఇల్లు? చంద్రబాబు నాయుడు సార్, చంద్రబాబు నాయుడు నారాయణ గారు మాకు కట్టించింది. 5 పైసలు కూడా తీసుకోలేదు సార్. ఇక్కడ చూస్తే ఇళ్ళు అయితే చాలా ఉన్నాయి, మరి జనాలు ఏం తక్కువ మంది ఉన్నారు? తక్కువేం తక్కువ సార్. ఇచ్చారు. లేని వాళ్ళకి ఇల్లు ఇస్తే అమ్ముకుని పోతుండారు సార్. లేని వాళ్ళు ఎంతమంది అల్లాడిపోతుండారా? చాలా ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా తలుపులు లేవు, కిటికీలు లేవు. ఏమైపోయినాయి ఇవన్నీ? ఏమైపోయినాయంటే అప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఇది ఇట్ట అయిపోయింది సార్. అంతకుముందు బాగానే ఉన్నాయి సార్. ఎవరు ఇల్లు అంటే ఎవరు? వీళ్ళంటే ఇప్పుడు జగన్ పార్టీ, మన పార్టీ ఇప్పుడు వచ్చింది 4 సంవత్సరం నుంచి 5వ సంవత్సరం ఇది. వీళ్ళు వచ్చినప్పటి నుంచి ఒక్కటి కూడా పట్టించుకోలేదు సార్. పార్కు ఎట్టుండిందంటే అలాగుండింది సార్. టైం ప్రకారం పోతే మా టైం ప్రకారం పంపించేది మమ్మల్ని. అలాంటి పార్కు రోడ్డు గందరగోళం అయిపోయింది. అసలు చూసేదానికి మాకు సింహం అయిపోతుంది సార్. అంత బాగుండింది సార్. మాకు అంత సంతోషం వచ్చారు. మేము వచ్చి 4 సంవత్సరాలు 4 సంవత్సరం నుంచి ఇప్పుడు నీళ్ళు లేక చాలా మంది వెళ్ళిపోతుండ్రు. ఇప్పుడు మాత్రం నెల నుంచి బాగానే ఉంది నీళ్ళు. అంతకుముందు నీళ్ళు అందకుండా 5 రోజులు నీళ్ళు లేకపోతే ఏం చేస్తారు సార్? దోమలది జనం మంచోళ్ళు గారు, దొంగలందరూ వచ్చి పెట్రోల్ అన్ని పట్టుకుపోయేది. బండ్లు బయట పెట్టాలంటే భయం వేస్తుంది. అసలు ఏం పట్టించుకోలేదు సార్. ఒక్కరు వచ్చి మా మొఖం చూసిన వాళ్ళు లేరు సార్. అల్లమ్మ ఎలాగున్నారు, ఎట్టుండారు అని ఎవరైనా ఒకరు వచ్చి మాట్లాడి ఉండారు అని చెప్పండి. మాకు తాళాలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే, వసంతలక్ష్మి రవికుమార్ భార్య, పిల్లల డాక్టరు. ఆ అమ్మ ఇచ్చింది మా నారాయణ గారు. మాకు రూపాయి కూడా లేకుండా ఇల్లు ఇచ్చారు సార్. మేము ఆయన దయ వల్ల లక్షణంగా ఉన్నాం. మా ఆయన కాళ్ళు చేతులు పడిపోయినా రూపాయి ఆదుకునే వాళ్ళు లేరు, ఎలాగుండరు అడిగిన వాళ్ళు లేరు. అమ్మా, ఈ ఇళ్ళలో నివాసం ఉంటున్నారు మీరు, ఏ విధంగా ఉన్నాయమ్మా వసతులు? నీళ్లు కానీ, కరెంటు కానీ, ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలు ఏ విధంగా ఉన్నాయమ్మా? నీళ్ళ వసతులు ఏముంది సార్, బాగానే ఉంది. అంటే 3 రోజులకి ఒకసారి 2 రోజులకి ఒకసారి వదులుతారు. ఏదైనా పైపుల ప్రాబ్లం అట్టొస్తే అప్పుడు ఆపేస్తారు. అప్పుడు ట్యాంకులు పంపిస్తారు. బాగానే ఉంది. ఏమ్మా, ఎక్కడ చూసినా చెత్త చెదారం, చెట్లు అవన్నీ మొలిసిపోయి ఉన్నాయి. ఇదంతా మామూలుగానే ఉంది. మేము వచ్చినప్పటి నుంచి ఒక మున్సిపాలిటీ లేదు, అదేం లేదు. పందులు కానీ ఇవన్నీ ఇట్టే ఉన్నాయి. మేము వాళ్ళకి వస్తే చెప్తున్నాము, చేస్తామమ్మా, పంపిస్తామంటున్నారు, పంపించలేదు. ఇవి ఎవరి హయాంలో కట్టించారమ్మా ఈ ఇల్లు? నాయుడు హయాంలోనే సార్, చంద్రబాబు నాయుడు. అప్పుడు ఎలా ఉన్నాయమ్మా, ఫస్ట్ కట్టించినప్పుడు ఎలా ఉన్నాయి? అప్పుడు బాగున్నాయి సార్. రోడ్లు కానీ స్థలాలు కానీ అన్నీ బాగున్నాయి. ఇట్టే ఉంటాయి, ఇలానే ఉంటాయి ఇచ్చేటప్పుడు కూడా అనుకున్నాం మేము. కానీ 2 సంవత్సరాలు అట్టే వేసేసారు. తర్వాత ఇచ్చాక ఇట్ట ఉన్నాయి. అమ్మ, మీరు కట్టించినప్పుడు చాలా బాగున్నాయి, మేము చాలా సంతోషంగా కాపురం చేస్తాం అనుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు చూసి ఏమనిపిస్తుందమ్మా? ఇలా అయిపోయాయి, రాను ఇంకెట్ట అవుతాయో అని చెప్పి అనుకుంటున్నాం సార్. మేమైతే
అంటే ఇప్పటికి ఇట్టుండే కదా మళ్ళీ ఇంకా ఎట్ట అయిపోతాయో అని ఆలోచిస్తున్నాం. నీళ్ళ వసతి అంతా ఉందన్నారు అప్పుడు. ఏంది మంచినట్టు సదుపాయం కూడా ఉందమ్మా మీకు, ఇంకా కొనుక్కోవాల్సిన అవసరం లేదు అని చెప్పారు. అది కూడా లేదు, క్యాన్లు కొనుక్కోవాలా. వచ్చినప్పటి నుంచి నీళ్ళు కొనుక్కుంటూనే ఉన్నాం. ఏమా మీకు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ టిట్కో ఇళ్లలో పరిస్థితి ఏ విధంగా ఉందమ్మా? ఏమన్నా బాగానే ఉంది. నీళ్ళదే ఇబ్బంది ఈడ, నీళ్ళది ఈ కాగితాలు వాళ్ళ ఆ కాగితాలది ఇబ్బంది బాగానే ఉంది నాకు తెలిసినాక. చాలా ఇళ్ళు చూస్తుంటే ఖాళీగా ఉన్నారు, ఎవరు జనాలు లేరు, తలుపులు లేవు, కిటికీలు లేవు, ఏమైపోయినాయి ఇవన్నీ? దొంగలు ఎత్తుకొని వెళ్ళిపోయారు. అయ్యి ఎవరైనా ఖాళీగా ఉంటే లాగేస్తూ ఉండరు, తలుపులు పగలు కొట్టి తీసుకొని వెళ్ళిపోతూ ఉండరు. దొంగలు కూడా జాస్తి ఇక్కడ, ఇక్కడెక్కడే తిరుగుతుండరు, ఇళ్లలోనే ఉండరు. అడిగితే మళ్ళీ గొడవలు. మా ఇక్కడ దొంగతనాలు ఇక్కడ అక్కడ చూస్తే కొన్ని ఇళ్లలో చూస్తే మందు బాటిళ్ళు మందు తాగే పరిస్థితి అయి ఉన్నాయి. మరి అట్లా ఉన్నప్పుడు మీకు కాపురం చేయడానికి ఏ విధంగా ఉంది? ఏమన్నా బాధ కూడా అట్లా ఉంటే బాధ ఎవరైనా ఉంటారు. ఎంత బాడుగులు కట్టుకోలేక వచ్చి ఇచ్చారు కదా ప్రభుత్వం అని ఉండాము, లేకపోతే ఇబ్బందులు పడాల్సిందే. మీకు ఇల్లు ఏ ప్రభుత్వం ఇచ్చింది, ఎవరు ఇచ్చారమ్మా, ఎవరు కట్టించారు ఈ ఇల్లు? ఈ ఇల్లు కట్టించింది చంద్రబాబు నాయుడు. మా చెప్పండి, అసలు మీరు ఈ ఇళ్లలో పరిస్థితి ఏ విధంగా ఉంది ఇప్పుడు? ఇప్పుడు మటుకు పందులు జాస్తిగా తిరుగుతున్నారు. ఎవరు వచ్చి మాకు అడిగేది ఎవరు లేరు. ఎవరైనా వచ్చి ఈ శుభ్రం చేసి దానికి ఎవరైనా పట్టించుకుంటే బాగుంటుంది. అసలు ఫస్ట్లో ఇల్లు కట్టినప్పుడు ఎలా ఉండేదమ్మా ఇవన్నీ ఇక్కడ పరిస్థితులు? బాగానే ఉన్నాయి సార్, అన్నీ బాగానే ఉన్నాయి. ఎప్పుడెప్పుడు ఇస్తారు వద్దాం అనే ఉన్నాము. వచ్చిన తర్వాత ఎవరు లేరు ఇక్కడ పట్టించుకునే వాళ్ళు. ఇవి ఎవరి హయాంలో కట్టించారమ్మా ఇవి ఇళ్ళు? చంద్రబాబు కదా కట్టించిందా. ఇక్కడ నెల్లూరులో ఉన్నప్పుడు ఎవరమ్మా, నెల్లూరులో ఉన్నప్పుడు మంత్రిగా ఎవరు మీకు ఈ ఇళ్ళన్నీ చూసింది ఎవరు? నారాయణ చూపించారు. ఎట్టుందమ్మా ఇల్లులు, ఏం ఖులాసా కావాలి అంటే మాకు సంసెట్లు లేవు అంటే అది కూడా కట్టించాడు ఆయన. అన్నీ చెప్పి కట్టించుకున్నాం. మరి ఇళ్ళన్నీ మళ్ళీ నారాయణ వస్తే మళ్ళీ బాగుపడతాయా ఇవి అని అనుకుంటున్నాం సార్ మేము. మా ఏంటి మీరు ఇక్కడ కాపురం ఉంటున్నారు, ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇల్లు అసలు ఏంటి ఎలా ఉన్నాయమ్మా ఇల్లు? ఏం బాగలేదు సార్ అసలు. కాకుంటే ఏంటంటే మేము రావాలని వచ్చాము, ఉంటున్నాము. కానీ సౌకర్యాలు వాటర్ అన్నీ బాగానే ఉన్నాయి. కానీ నారాయణ సార్ కానీ వస్తే మాకు అన్ని సౌకర్యాలు ఏర్పరుస్తారు. ఆయనే రావాలి, మేము ఆయనకే వేస్తాము. అసలు ఫస్ట్లో ఎవరు కట్టించారమ్మా ఇల్లు? చంద్రబాబు నాయుడు. మరి ఫస్ట్లో ఇల్లు కట్టించినప్పుడు ఏ విధంగా ఉండేటివి? అప్పుడు బాగున్నాయి సార్, అప్పుడు బాగున్నాయి. మరి ఇప్పుడు మీ పక్కనే కొన్ని ఇళ్ళకి కిటికీలు లేవు, తలుపులు లేవు, అక్కడంతా కూడా ఏమి లేవు. ఇక్కడంతా తిరిగిపోతోళ్ళు తాగుపోతోళ్ళు ఎక్కువైపోయింది. ఇంకా వచ్చేది ఇళ్లల్లో, ఖాళీ ఇళ్లల్లో ఉండేది వెళ్ళిపోతున్నారు. ఇంకా మేము నలుగురు ఉన్నాం కాబట్టి అదొక తోడుగా ఉంటున్నాము. మరి ఇవన్నీ కూడా మళ్ళీ ఎవరు వస్తే? మాకు నారాయణ సార్ వస్తేనే అన్నీ జరుగుతాయి సార్. ఆయనే రావాలి. మాకు ఈ రుణమాఫీ కూడా ఆయనే చెయ్యాలి. ఈ అప్పు, బ్యాంక్ అప్పు కూడా ఆయనే రుణమాఫీ చెయ్యాలి. మాకు అదే మేము ఆయన కోరుకునేది. మాకు ఇంకేం ఆయన ఈగిపోయినా మాకు బాధలే. ఈ బ్యాంక్ అప్పు రుణమాఫీ చేసేస్తే మాకు అంతకంటే ఆయనకి మాకు ఇచ్చేది ఏమి ఉండదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.